సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావును చేర్చారు. ఎఫ్ఐఆర్ లో A3 గా సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని ఏపీ పోలీసులు చేర్చారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావును చేర్చారు. ఎఫ్ఐఆర్ లో A3 గా సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని ఏపీ పోలీసులు చేర్చారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో కొమ్మినేనిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావును చేర్చారు. ఎఫ్ఐఆర్ లో A3 గా సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని ఏపీ పోలీసులు చేర్చారు. అమరావతిపై కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధానిని కిల్ చేయాలని కుట్రలో భాగంగానే ఆ మాటలు మాట్లాడారు అని అన్నారు. జగన్ ఇచ్చే డైరెక్షన్ లోనే వారు మాట్లాడుతున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అనడంపై ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. మనతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏమంటారు సార్, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కలిసి వేస్తుంది వేశ్యల రాజధాని అనడం? మీరు ఫస్ట్ నుంచి కూడా రాజధాని కోసం అంటే నిజంగా అది అసలు ఆ మాట అంటాం చాలా ఘోరం అండి. ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ రియల్లీ క్రైమ్. ఎందుకంటే ఎవరు కూడా అంటే రూలింగ్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అసలు అలాంటి మాటలు రాకూడదు. అలాంటి మాటలు వచ్చినాయంటే అది ఒక క్రిమినల్ మైండ్, ఆ పార్టీ క్రిమినల్ మైండ్. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిందే అరాచక పాలన. అంటే పవర్లో ఉండారు కాబట్టి ప్రతిరోజు ఒకరిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం అలాంటివి చేశారు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లతో పరిమితి చేసి తరివేశారు. కాబట్టి ఏం చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ చేసే అధికారం ప్రజలు ఇవ్వాలా. కాబట్టి ఈ డైరెక్షన్లో వచ్చారు. ఇది చాలా తప్పు. అమరావతి రాజధాని చాలా చక్కగా 64,000 కోట్ల రూపాయలతో ఈరోజు యాక్చువల్గా ముందుకు పోతుంది. CRDA క్యాపిటల్ అథారిటీ 64,000 కోట్లకు పర్మిషన్ ఇచ్చింది. 50,000 కోట్లకి టెండర్లు ఇచ్చాం. వర్క్ జరుగుతుంది. 10,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు అక్కడ. అమరావతి క్యాపిటల్ సిటీలో 10,000 మంది. మన వర్షాలు రాకుండా ఉంటే 20,000 అయిపోయిండేది.
ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గతంలో ఆయన అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్ సిటీ 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో చేయెత్తాడు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19లో. మళ్ళీ పవర్లోకి రాగానే 3 ముక్కలు ఆటాడాడు. రాజధాని అక్కడ అన్నాడు, ఇక్కడ ఒక ముక్క అన్నాడు, అక్కడ ఒక ముక్క. కానీ అదన్నా చేశాడా? అది చేయలా. అది కూడా చేయలా. అంటే అతను చేయాలనేది లేదు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి. 11 సీట్లతో పర్మిట్ చేసిన తర్వాత ఆ రాజధాని మళ్ళా కిల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వేశ్యలని స్త్రీలని అగౌరవపరచడం. అసలు కనీసం ఆ నాయకుడికి ఆ కింద వాళ్ళకన్నా చెప్పాలి ఇట్లాంటి తప్పు చేయటం అని. ఆయన ఇచ్చే డైరెక్షన్ రోజు ఆయన ఇచ్చే డైరెక్షన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా చాలా తప్పు. ఇది అందరూ ప్రతి ఒక్కరి రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు ఖండించాలా. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని వల్ల ఎంతో ఇన్కమ్ వస్తుంది. ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే రాజధాని ఇంపార్టెంట్. ఈరోజు తెలంగాణకి ఓన్లీ హైదరాబాద్ నుంచి 75% ఆదాయం వస్తుంది. ఆ 75% ఆదాయంతో తెలంగాణలోని అన్ని జిల్లాలు డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీని చేస్తే ఇక్కడ ఎంతో ఇన్కమ్ వస్తుంది. దాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు డెవలప్ చేసిన ఉద్దేశం చేస్తూ, అంతేకాకుండా రాయలసీమ హార్డ్వేర్ ఇండస్ట్రీస్, కోస్టల్ బెల్ట్ పోర్ట్ బేస్డ్ సిటీస్ ఏమేమి వస్తాయో వాటిలన్నింటినీ ప్రయత్నిస్తున్నారు. సార్, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏపీకి ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో కావాలని ఒక కుట్ర అయి ఉండొచ్చు. కుట్రకోవడం ఖచ్చితంగానే 100కి 100 రూపాయలు కుట్రకోవడమే. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పిచ్చలేడు. దాన్ని ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఒక్కొక్కరు మెల్లగా వస్తుంది. కొద్దిగా బెటర్ అవుతున్నాం. దాన్ని కిల్ చేయాలా. ఎందుకంటే అనేక దేశ విదేశాలు ఈరోజు యువనాయకుడు లోకేష్ తిరుగుతున్నాడు. తిరిగి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. బ్రహ్మాండంగా వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు నమ్మకం లేదు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు. ఇండస్ట్రీస్ రాకుండా యువతకు ఉద్యోగాలు రావు. యువతకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఒక్కటే మార్గం. సో ఈరోజు యాక్చువల్గా ఆ ఇండస్ట్రీస్ వచ్చేది కూడా ఈ యొక్క పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే తట్టుకోలేక రాజధాని మీదే బురద చల్లటానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎన్ని చేసినా మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే రాజధాని అమరావతి కిల్ చేయాలనే ఉద్దేశంతో భారీ కుట్రల్లో భాగంగానే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడుతున్నారు. ఇది పరిస్థితి.